హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం హోమ్ మేడ్ బ్లీచ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నామండి, ఫోమింగ్ కన్సిస్టెన్సీలో ఎగ్ యూజ్ చేసి. సో దానికోసం నేను తీసుకుంటున్న ఇంగ్రీడియంట్స్: ఎగ్ తీసుకున్నాను, కార్న్ఫ్లోర్, లెమన్, హనీ అనేది ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏముండదు, అండ్ బేకింగ్ సోడా. సో మన హోమ్ మేడ్ బ్లీచ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సో దానికోసం నేను ఒక బౌల్ తీసుకుంటున్నానండి. అందులో ఎగ్ అనేది సపరేట్ చేసేసి ఎగ్ వైట్ మాత్రమే తీసుకుంటున్నాను. ఒక 1 or 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఎగ్లో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ ఏవైతే ఉంటాయో అవి మన స్కిన్కి, ఎవరికైతే ఏజ్ వైజ్ స్పాట్స్ కానీ వ్రింకిల్స్, ఫైన్ లైన్స్ ఉంటాయో వాటి అపీరెన్స్ని తగ్గిస్తాయండి. అండ్ ఎవరికైతే స్కిన్ లూజ్ అయి ఉంటుందో వాళ్ళు ఏంటంటే ఈ హోమ్మేడ్ బ్లీచ్ యూజ్ చేస్తే స్కిన్ అనేది టైట్ చేసుకోవచ్చు. అండ్ స్కిన్ అనేది వైట్నింగ్ ఉంటుంది, న్యాచురల్గా గ్లో ఉంటుంది, డల్ స్కిన్ని మనం స్మూత్ అండ్ సాఫ్ట్ చేసుకోవచ్చు. సో ఇన్ని రకాలుగా ఈ ఎగ్ వైట్ అనేది మన స్కిన్కి కానీ ఫేస్కి కానీ చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో నేను ఇక్కడ ఎగ్ వైట్ తీసుకున్నాను కదా, దాన్ని బాగా బీట్ చేసుకోవాలి. కొంచెం ఫోమ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 or 3 minutes బీట్ చేసుకోండి, ఆ ఫోమింగ్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. అసలు చూసారు కదా ఫ్రెండ్స్, ఒక 2 minutes తర్వాత ఏమైతే మనకి ఇలా ఎగ్ అనేది కొంచెం ఫోమ్ అయితే ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు దీనిలో నేను యాడ్ చేస్తున్నాను పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ హనీ ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోండి, మీ దగ్గర ఏ హనీ ఉంటే అది వాడుకోవచ్చు. అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ లెమన్ మన స్కిన్ని న్యాచురల్గా బ్రైట్ చేయడానికి, న్యాచురల్గా గ్లో రావడానికి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి. అండ్ హనీ అనేది న్యాచురల్ మాయిశ్చరైజర్. డ్రై స్కిన్ వాళ్ళు ఉన్న వాళ్ళు వింటర్ సీజన్లో కనుక నైట్ టైం పడుకునే ముందు హనీ, కోకోనట్ ఆయిల్ 2 మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటే డ్రైనెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బేకింగ్ సోడా అనేది ఎవరికైతే పిగ్మెంటేషన్ స్పాట్స్ ఉంటాయో వాటిని రెడ్యూస్ చేసుకోవడానికి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. సో ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోమింగ్ కన్సిస్టెన్సీ రావాలి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అనేవి డబుల్ క్వాంటిటీలా కనిపిస్తాయి. అప్పటి వరకు బాగా బీట్ చేసుకోండి. సో దట్ వన్స్ ఫోమింగ్ అనేది ఫామ్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్న కార్న్ఫ్లోర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకుందాము. కార్న్ఫ్లోర్ మీ దగ్గర లేదంటే మైదా యాడ్ చేసుకోవచ్చండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ ఆర్ మైదా యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ కార్న్ఫ్లోరే యూజ్ చేస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుందామండి, లమ్స్ ఏమి లేకుండా చూసుకోండి. సో వన్స్ బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఆ హోమ్మేడ్ బ్లీచ్ అనేది ప్రిపేర్ అయిపోయినట్లే. దీన్ని మనకి వీక్లీ 1 టైం అయినా అప్లై చేసుకోండి. ఒక 1 month or 2 months కానీ కంటిన్యూగా అప్లై చేసుకుంటూ ఉంటే రిజల్ట్ అనేది మనకి విజిబుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. అప్లై చేసే ముందు నేను హ్యాండ్ అయితే వాష్ చేసేసుకున్నాను. సో వాష్ చేసుకున్న హ్యాండ్స్ మీద ఇలా అప్లై చేసుకొని ఒక 5 minutes అలా వదిలేసేయండి. సో దట్ అది డ్రై అయిపోతుంది. తర్వాత మనం ఇంకో లేయర్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో హ్యాండ్కి అయితే అప్లై చేశాను. ఒక 5 minutes తర్వాత అయితే అది ఇలా డ్రై అయిందండి. సో నేను ఇక్కడ సెకండ్ లేయర్ అనేది అప్లై చేస్తున్నాను. వన్స్ సెకండ్ లేయర్ అప్లై చేసిన తర్వాత ఒక 15 minutes అలా వదిలేసేయండి. సో దట్ అది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. రెగ్యులర్ వాటర్తో వాష్ చేసేసుకోవచ్చు. ఎటువంటి సోప్ అయితే పెట్టనవసరం లేదు. చూసారు కదా, 15 minutes తర్వాత ఇప్పుడు నేను నార్మల్ వాటర్తో కాటన్ యూజ్ చేసి మొత్తం రిమూవ్ చేసేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, నేను ఆల్రెడీ చెప్పినట్లుగా రెగ్యులర్గా అయితే యూజ్ చేసేయండి. ఒక 1 or 2 months కనుక యూజ్ చేస్తున్నట్లయితే మనకి రిజల్ట్ అనేది విజిబుల్గా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. బాయ్ బాయ్.